నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా భూమిని ఇచ్చేది లేదని, ఒకవేళ బలవంతంగా భూసేకరణ చేస్తే రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన 224 సర్వే నెంబర్లు గల రైతులు బుధవారం ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత అనేక సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమికి పరిహారం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో వీరమణి అనే మహిళా రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించింది. శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో ఉన్న భూమిని గత 2 ఏళ్లుగా తన భూమికి సంబంధించిన సర్వే నిర్వహించినప్పటికీ అధికారులు తన భూమి హద్దులను స్పష్టంగా చూపించడం లేదని ఆమె ఆరోపించింది. తమ భూమిపై కన్నేసిన బడాబాబులు, రెవెన్యూ అధికారులు భూమి హద్దులు చూపించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు దిగినట్టు తెలిపింది. అది గమనించిన రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె దగ్గర నుంచి పెట్రోల్ డబ్బా తీసుకుని మహిళా రైతు అధికారులు మాట్లాడి ఆమె సమస్యపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో ఆర్డీఓ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా రైతు భూమి వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే సర్వే చేసి మహిళా రైతు భూమి హద్దులు చూపిస్తామని అధికారులు పేర్కొన్నారు. అమ్మా నువ్వు పోతావు, నీ పిల్లలకి అవుతుందా? ఇప్పుడు నువ్వు అంటావు చేసుకుంటావు, నీ పిల్లలకి అవుతుందా? న్యాయం జరుగుతుందా? నీకు అవుతుందా అంటే దేశం అవుతుందా? ఓపిక ఉండాలమ్మా, కొంచెం ఓపిక ఉంది. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 45 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు లేదా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఆశ్రయం పొందుతున్నారా అనే విషయాన్ని గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకి ఇల్లు తీసుకోవడానికి వస్తే వారి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని పెంపొందించడం, ప్రజా పోలీస్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్, ఫోన్ కాల్ బ్లాక్మెయిల్, ఓటీపీ మోసాలు, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ లింకుల ద్వారా జరిగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా జూబీ స్నిఫర్ డాగ్తో పాటు పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్లను వినియోగించినట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, వారి వివరాలను ధృవీకరించడం, నేరస్తులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. అలాగే 18 సంవత్సరాల నిండని బాలికను వివాహం చేసుకోవడం ఆమె అంగీకారం తెలిపినా కూడా చట్టం దృష్టిలో అది తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకువెళ్లడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలు కూడా తీవ్రమైన నేరాల కింద పరిగణించబడతాయని హెచ్చరించారు. బాలల రక్షణ కోసం ఫోక్సో చట్టం కఠినంగా అమలవుతుందని తెలిపారు. వాహనాల కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఆర్సీని తప్పనిసరిగా తమ పేరుపై బదిలీ చేసుకోవాలని సూచించారు. వాహనంపై ఫైనాన్స్ లేదా ఇతర బకాయిలు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐలు మహేష్, రాజశేఖర్ రెడ్డి, జడ్జ్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ही नेगेटिव एलिमेंट्स हैं हमारे सोसाइटी में। जैसे कुछ लोग हैं जो इस सोसाइटी में आके क्राइम्स करते हैं। हमें जैसे डीएसपी गारू ने बताया कि हैदराबाद से मैक्सिमम चोरी का बाइक्स हमें मेदक के आसपास के डिस्ट्रिक्ट में मिलता है। अभी मेदक में एक बहुत बड़ा प्रॉब्लम क्या चल रहा है कि मेदक में हमारे डिस्ट्रिक्ट में व्हीकल्स आर विदाउट नंबर प्लेट्स, विदाउट रजिस्ट्रेशन सर्टिफिकेट। व्हीकल ट्रांसफ़र होने के बाद प्रॉपर आरसी ट्रांसफ़र नहीं होता है।
फॉर एग्जांपल आप एग्जांपल ले देता हूँ, जैसे आपके घर में अगर आप किसी को किराए पे रखते हैं, रेंट पे रखते हैं, तो नियरेस्ट पुलिस स्टेशन में अगर कोई आदमी, जैसे एग्जांपल आस पास के डिस्ट्रिक्ट में करीमनगर में हमने देखा, बिहार से यूपी से कुछ लोग आके, लेबरर लोग आके रेंट पे रहते हैं और फिर कोई क्राइम करते हैं और ओनर के पास उस टेनेंट का, जो किराएदार है, उसका कोई इन्फॉर्मेशन नहीं होता। तो इससे बचने के लिए एक मैं आपसे क्या रिक्वेस्ट करता हूँ, कोई भी किराएदार अगर आप रखें हुए, चाहे वो तेलंगाना से हैं, चाहे लोकल है, चाहे कहीं से हैं, आप उनका आधार कार्ड और आईडी अपने पास ज़रूर रखें और अगर थोड़ा भी सस्पिशियस लगे तो लोकल पुलिस स्टेशन में उनका इन्फॉर्मेशन ज़रूर दें। इसके अलावा आज हमने ये कॉर्डन एंड सर्च ऑपरेशन किया जिसमें अराउंड 70 पुलिस फोर्स ने पार्ट लिया, जिसमें अलग 10 जून को गांधीनगर कॉलोनी मेदक में एक कॉर्डन एंड सर्च ऑपरेशन करा गया है, जिसमें मेदक सब डिवीज़न के टोटल 72 पुलिस फोर्सेस ने भाग लिया है। इसमें अलग अलग डिवीज़न से पुलिस ने कॉम्बिनेशन बना के, जैसे कुछ 2 QRT टीम्स, क्विक रिएक्शन टीम्स, CIs, SIs और DSPs और एक मैं एडिशनल SP ने पार्टिसिपेट किया। ये कॉर्डन सर्च ऑपरेशन एक सरप्राइज इंस्पेक्शन था आज गांधीनगर कॉलोनी में, जिसमें हमने इंश्योर किया कि कोई भी ऐसा व्हीकल्स हमने सीज करे हैं जो विदाउट डॉक्यूमेंट्स, विदाउट नंबर प्लेट, विदाउट प्रॉपर नंबर प्लेट, विदाउट प्रॉपर डॉक्यूमेंट्स हमें पाए गए। इसमें 2 व्हीलर्स हैं, 4 व्हीलर्स हैं, ऑटोज़ हैं। इस एक्सरसाइज का पर्पस किसी को परेशान करना नहीं था, इसका पर्पस केवल ये था कि जो जनरल पब्लिक है उसको ये मालूम पड़े कि जो लोकल पुलिस है वह हमेशा उसके साथ है, और उनको एक ये जनरल मैसेज देना कि जैसे कोई भी उनके पास रेंट पे आता है, रेंट पे रहे तो उनका प्रॉपर डॉक्यूमेंटेशन कलेक्ट करके लोकल पुलिस स्टेशन में देना। इसके अलावा कोई भी उनको सस्पिशियस एक्टिविटी दिखती है, जैसे अगर कोई लड़के उनको कोई गलत एक्टिविटी जैसे गांजा चरस को की एक्टिविटी उनको मालूम पड़ती है। బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి 5వ ఐఈఈ వైర్లెస్ యాంటెనాస్ అండ్ మైక్రోవేవ్ సింపోజియం సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 10 నుంచి 13 వరకు జరగనున్న ఈ సదస్సుకు ముందు నిర్వహించిన ఫ్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్ మరియు IEEE డిస్టింగ్ లెక్చర్ ట్యాక్స్ కార్యక్రమాలు విశేష ఆదరణ పొందాయి. బీవీఆర్ఐటీ క్యాంపస్లోని రతన్ టాటా బ్లాక్లో నిర్వహించిన ఈ వర్క్షాప్లో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు మరియు పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత యాంటెనా మరియు వైర్లెస్ కమ్యూనికేషన్ నిపుణులు వామ్స్ అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానాన్ని అందిస్తాయని బీవీఆర్ఐటీ కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దుబే అన్నారు. అదేవిధంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థులు, అధ్యాపకులు మరియు యువ ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి అంతర్జాతీయ నిపుణులతో మమేకమయ్యే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రధాన సదస్సు వామ్స్ 2026 జూన్ 10 నుండి 13 వరకు నిర్వహించబడింది. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. వైర్లెస్ కమ్యూనికేషన్స్, యాంటెనాలు మరియు మైక్రోవేవ్ ఇంజనీరింగ్ రంగాల్లో విజ్ఞాన మార్పిడి, సంయుక్త పరిశోధనలు మరియు సాంకేతిక ఆవిష్కరణలకు ఈ సదస్సు ప్రముఖ వేదికగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, డీన్లు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పేరిట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానంగా కొనసాగిన అరుదైన ఘనత మోడీ సాధించారని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారు రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ మరింత కాలం దేశాభివృద్ధికి నాయకత్వం వహించారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిరంజన్, బీజేపీ నాయకులు సురేష్, రమేష్ గౌడ్, బాలరాజ్, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ నిజామాబాద్లోని నర్సాపూర్ హనుమాన్ టెంపుల్లో నరేంద్ర మోదీ ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి అయ్యి 12 సంవత్సరాలైన సందర్భంగా ఆయన ఈ దేశ ప్రజలు 140 కోట్ల ప్రజలను సుఖ సంతోషాలతోనే చూసినందుకు ఆయన కూడా ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ దేశానికి సేవలు అందించు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి నర్సాపూర్లో మేమందరం బీజేపీ నాయకులము పూజలు చేయడం జరిగింది. ఏదైతే ఈ 12 సంవత్సరాల కాలంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుడిలకు ఏదైతే వారణాసి ఇంతకుముందు గంగా ప్లక్షాన కావచ్చు, యమునా ప్లక్షాన కావచ్చు, నదులు కావచ్చు, దేవాలయాలు కూడా చాలా అభివృద్ధి చేసి ఆయన 12 సంవత్సరాల కాలంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి 12 సంవత్సరాలు కాకుండా ఇంకొక
15 సంవత్సరాల పాటు ఈ దేశానికి సేవలు అందించాలని కోరుకుంటాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన రుద్రారం వార్డు కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్రావు, చైర్పర్సన్ సుమలత శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, వార్డు కౌన్సిలర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్రారం వార్డు మరియు ఇస్నాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్ని అభివృద్ధి పనులకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో మంచి స్పందన రాబట్టింది. ఎవరికి ఉంటుంది ఓటు హక్కు, దాన్ని ఏ రకంగా మనం మన హక్కును వినియోగించుకోవాలి, ఆ హక్కు ఎవరికి వస్తుంది, ఓటు హక్కు ఎవరికి వస్తుంది. ఈ మధ్య చనిపోయిన వాళ్ళు ఉన్న ఓట్లు 2 సార్లు ఉన్న ఓట్లు, అసలు ఇక్కడ లేని వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్రదేశాలకు షిఫ్ట్ అయిన వాళ్ళు, ఈ రకంగా చాలామంది దాదాపు ఒక 70 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ పేర్లు అట్లే కొనసాగుతూ వస్తే తీరా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే 40%, 50% కనబడుతుంది. అంటే 50% మంది ఇక్కడ లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, డబ్బు ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. మనం ఈరోజు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2వ వార్డు సభ నిర్వహిస్తున్నాము. ఇక్కడికి మనం వచ్చిన ముఖ్య ఉద్దేశం మొదటిగా శానిటేషన్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వచ్చే వర్షాకాలంలో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. రెండోది SIR మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఓటర్ జాబితాలో లేని వాళ్ళవి ఓటర్ తీసేసి మనవి ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది ఇక్కడికి వచ్చిన BLOs ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడోది ఇంకోటి యువత, ఇప్పుడున్న ఎదుగుతున్న యువత చెడు వ్యసనాలకి ఎలా బానిసలు అవుతున్నారు, వాళ్ళని ఎలా సురక్షంగా ఉంచుకోవాలి అనేది, వీటిపైన ఈ అంశాలపైన చర్చించడానికి ఈ వార్డు సభ నిర్వహిస్తున్నారు. మొదటిగా శానిటేషన్. దయచేసి ఎక్కడ చూసినా చెత్త అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది మనందరికీ, కానీ చూస్తే ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. చాలా పెద్ద విషయం, కానీ మనం ఎప్పుడు దాన్ని అంత దృష్టికి తీసుకురాము ఎందుకో. సార్, గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, కౌన్సిలర్లకి, వివోసర్కి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఇప్పుడు మనకి ఎండాకాలం వెళ్ళి సీజనల్గా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన చుట్టూ పరిశ్రమలు అనేటివి చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు చుట్టూ గడ్డి ఉంటుంది, కానీ అది ఎవరో క్లీన్ చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. మన ఇంటి చుట్టూ మనది కాబట్టి మన ఇంటి చుట్టూ మనం క్లీన్ చేసుకోవడం. అండ్ కొబ్బరి నీళ్ళు తాగుతారు, కొబ్బరి నీళ్ళు తాగి ఏం చేస్తారంటే ఇంటి ముందు అలానే పడేస్తారు. చెత్త వచ్చినప్పుడు చెత్త వాళ్ళకి ఇచ్చేస్తే అది మనకి ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంటుంది. అందులో నీళ్ళు ఉండిపోయి చిన్న లావా ఫామ్ అవుతుంది. ఆ లావా నుంచి ఏంటంటే మనకి మెల్లిగా దోమలు స్టార్ట్ అవుతాయి. ఆ దోమల నుంచి మన ఇంట్లో వాళ్ళకి చేసినటువంటి మన కమిషనర్ గారు శ్రీ వెంకటకిషన్రావు గారు, సౌమ్యులు, అదేవిధంగా గ్రామ కౌన్సిలర్ జయలక్ పాండు గారు, అదేవిధంగా లతా వెంకటేష్ మరియు వడ్డ గడ్డరాజు మరియు వార్డు ఆఫీసర్ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా మున్సిపాలిటీ మన ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు అందరికీ పేరు పేరున మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ముఖ్యంగా 99 రోజుల మా గ్రామానికి 2వ, 3వ మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారు రవితేజారెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో అధికారులు తమ నివేదికలు తెలియజేశారు. అనంతరం వర్షాకాలంలో గ్రామంలో చేపట్టాల్సిన పనులపై గ్రామస్తులతో చర్చించి తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవితేజారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, త్రాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని అన్నారు. బహిరంగ ప్రదేశంలో చెత్త వేయకూడదని, తగలబెట్టకూడదని, గ్రామ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు రాజాగౌడ్, ఆంజనేయులు, మల్లేశం, చీవయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఖిల్లాకు దేశ స్థాయిలో గుర్తింపు తెస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం మెదక్ ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టూరిజం సెక్రటరీ వాణిప్రసాద్ సహకారంతో మెదక్ ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి రాష్ట్ర దేశ స్థాయిలో ముందుంచుతామని, దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర అధికారులు మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్తో మెదక్ ఖిల్లాను సందర్శించారు. మెదక్ ఖిల్లా పైన ఉన్న గజశాల, దర్వాజాలు, జైలును తదితర చారిత్రక అంశాలను కలెక్టర్ ప్రతిమా సింగ్ అడిగి తెలుసుకున్నారు. మెదక్ ఖిల్లా పైన ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ శిథిలావస్థకు చేరింది అనే అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో భాగంగా ఈరోజు ఖిల్లా పైన అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల, మొక్కలను, ముళ్ల పొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లాలో దొరికిన పురావస్తు విగ్రహాలు, తదితర శాసనాలు, వివిధ అంశాలతో మెదక్ ఖిల్లాపై మ్యూజియంను ఏర్పాటు చేసి మెదక్ జిల్లా చరిత్రను చెప్పే విధంగా పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ప్రసాద స్కీమ్ కింద నిధులు తీసుకొచ్చి మెదక్ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్ ఖిల్లాపై లెదర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఖిల్లాపై సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అనువైన ప్రదేశమని కొనియాడారు. మెదక్ జిల్లా హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ టౌన్లో ఉన్న మెదక్ ఖిల్లా పరిశీలన చేయడం జరిగింది. నాతో పాటు జేసీ నాగేష్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు, ఆర్డీఓ రమాదేవి గారు, మన లోకల్ కౌన్సిలర్, వైస్ చైర్పర్సన్, మా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు కూడా నూతనంగా జాయిన్ చేశారు. వాళ్ళ సిబ్బంది కూడా అందరూ విజిట్ చేశారు. ఇక్కడ ఖిల్లాలో ఉన్న మనకి అన్ని దర్వాజాలు ఉన్నాయి, గజశాల ఉన్నాయి, పైన మనకి జైలు కూడా ఉంది. ఏ స్పాట్లో ఏమేం పని చేయాల్సిన ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉన్న ఎంత డ్యామేజ్ ఉంది అది చూసుకోవడం జరిగింది. దాని పరంగా మా కమిషనర్ గారు ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో మనం మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడే ఓన్లీ డీవెజిటేషన్, చెట్లు తీయడం మాత్రమే చేస్తున్నాము. దీని తర్వాత ఏ స్ట్రక్చర్లో ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత చేయాల్సిన ఉంది ప్రిజర్వేషన్ పరంగా, ప్లస్ దీంతోపాటు మనకి రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడనే మనకి ఫంక్షన్ చేయడానికి కానీ, ఒక చిన్న ఈవెంట్ చేయడానికి, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు పైన ఒకటి మ్యూజియం కూడా మా జిల్లాలో దొరికిన స్కల్ప్చర్స్ పెట్టుకొని అక్కడ దానికి కొద్దిగా హిస్టరీ చెప్పడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో లేజర్ షో కూడా, లైటింగ్ పెట్టడానికి కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ దిస్ ఫోర్ట్. సో ఈరోజు ఒకటే ఈ ప్రాసెస్. అందరికీ నమస్కారం. ఈరోజు మా మెదక్ టౌన్లో ఉన్న మెదక్ ఖిల్లా పరిశీలన చేయడం జరిగింది. నాతో పాటు జేసీ నాగేష్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు, ఆర్డీఓ రమాదేవి గారు, మన లోకల్ కౌన్సిలర్, వైస్ చైర్పర్సన్, మా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు కూడా నూతనంగా జాయిన్ చేశారు. వాళ్ళ సిబ్బంది కూడా అందరూ విజిట్ చేశారు. ఇక్కడ ఖిల్లాలో ఉన్న మనకి అన్ని దర్వాజాలు ఉన్నాయి, గజశాల ఉన్నాయి, పైన మనకి జైలు కూడా ఉంది. ఏ స్పాట్లో ఏమేం పని చేయాల్సిన ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉన్న ఎంత డ్యామేజ్ ఉంది అది చూసుకోవడం జరిగింది. దాని పరంగా మా కమిషనర్ గారు ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఇస్తారు. ఫస్ట్ ఫేజ్లో మనం మున్సిపల్ ఆధ్వర్యంలో ఇక్కడే ఓన్లీ డీవెజిటేషన్, చెట్లు తీయడం మాత్రమే చేస్తున్నాము. దీని తర్వాత ఏ స్ట్రక్చర్లో ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత చేయాల్సిన ఉంది ప్రిజర్వేషన్ పరంగా, ప్లస్ దీంతోపాటు మనకి రెవెన్యూ జనరేషన్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడనే మనకి ఫంక్షన్ చేయడానికి కానీ, ఒక చిన్న ఈవెంట్ చేయడానికి, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడానికి కొన్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు పైన ఒకటి మ్యూజియం కూడా మా జిల్లాలో దొరికిన స్కల్ప్చర్స్ పెట్టుకొని అక్కడ దానికి కొద్దిగా హిస్టరీ చెప్పడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక మ్యూజియం కూడా ప్లాన్ చేస్తున్నాము. సో లేజర్ షో కూడా, లైటింగ్ పెట్టడానికి కూడా వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ దిస్ ఫోర్ట్. సో ఈరోజు ఒకటే ఈ ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద మున్సిపాలిటీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ మున్సిపల్ చైర్పర్సన్. సెంట్రింగ్ యూనియన్ వారు రేట్లను పెంచడంతో మిగతా యూనియన్ల వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాపీ మేస్త్రి తెల్లాపూర్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఇందిరా పార్క్లో జరిగిన ధర్నాలో తాపీ మేస్త్రిల మనోభావాలు దెబ్బతీసేలా సెంట్రింగ్ యూనియన్ పెద్దలు మాట్లాడడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తెల్లాపూర్లో తాపీ మేస్త్రులు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్లో జరిగిన ధర్నాలో తాడు బంగారం అంటూ సెంట్రింగ్ యూనిట్ వారు మాట్లాడి తాపీ మేస్త్రులను అవమానించడం సరికాదన్నారు.
తాపీ మేస్త్రుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సెంట్రింగ్ యూనియన్ పెద్దలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల కార్మికులు ఐక్యతతో ఉండి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందని అన్నారు. కొన్నిసార్లు తాపీ మేస్త్రులు నిర్మాణ సమయంలో పట్టుతప్పి కింద పడిపోయి గాయాలు కావడం, మరణం సంభవించిన సంఘటనలు ఉన్నాయని, అందువల్ల తాపీ మేస్త్రులకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, తెల్లాపూర్లో యూనియన్ కార్యాలయం కోసం ప్రభుత్వ స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణం యొక్క కార్మికులందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి ఈ ధర్నా ఎందుకు అంటే సెంట్రింగ్ వాళ్ళు రేట్లు పెంచారు. దానివల్ల ఏమవుతుందంటే మేస్త్రులకు మా పైన భారం పడుతుంది. తద్వారా మేము కూడా స్ట్రైక్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నాము. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే అన్న చెప్పినట్టు వాళ్ళు ఏదైతే మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడారో దాని గురించి వాళ్ళు కొంచెం క్షమాపణ చెప్పాలి. రెండవది, మా యొక్క కార్మికులు పనులు చేసే విషయాలు ఏదైనా పైనుంచి కింద పడ్డా కానీ ఏదైనా ప్రాణాపాయం జరిగినా కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లబ్ధి కొరకు అదొకటి. రెండవది, ఆ బిల్డరు ఎవరైతే ఉన్నారో, ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. మూడవది ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల నుంచి వచ్చాము, కనీసం ఒక 5-6 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఏదన్నా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఒక స్థలం మాకు కావాలి, ఒక యూనియన్ ఆఫీస్ మేము పెట్టుకోవాలనుకుంటున్నాం. మేమంతా కూడా ఒక సెంట్రింగ్ బడాబాబులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడి తాపీ గుండుదారం అని ఏనంగా మాట్లాడారు. కాబట్టి మా తాపీ మేసులు అంతా ఆత్మాభిమానం దెబ్బతింది. కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలి వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేశారు. వాళ్ళు పెంచిన రేట్లు ఇంటి ఓనర్కి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు పనులు కూడా మాకు తగ్గాయి. తాపీ మేసులకు మేము రేట్లు పెంచలేదు, వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి ఇంకొకటి మమ్మల్ని అవమానించినట్టు మాట్లాడారు. ఈ కార్మికులంతా పని చేసుకుని బతికే వాళ్ళం, వాళ్ళు సపరేట్ మేము సపరేట్ కాదు. వాళ్ళు ఏం చేశారు, అలాగలాగా మేము అలాగా మీరు అలాగా మా వల్ల మేము బతుకుతున్నాం, మీ వల్ల మీరు బతుకుతున్నారు అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడుతున్నారు. విభేదాలు తీసుకొచ్చేసి చిచ్చు పెట్టేసి మాట్లాడారు. కానీ సెంట్రింగ్ వాళ్ళని అందరినీ అనట్లేదు మేము. ఎవరైతే ఆ స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళు తాపి గుండు తెచ్చుకొని వీళ్ళు 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టి వర్క్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మేము 10 లక్షలు 20 లక్షలు పెట్టి మెటీరియల్ కొని మేము పెట్టుబడి పెట్టి మేము నష్టపోతున్నాము. ఆ రకంగా మాట్లాడారు. కానీ సెంట్రింగ్ వాళ్ళకి ఇచ్చే అడ్వాన్స్ కూడా తాపీ బిల్డర్లు మేస్త్రులే ఇచ్చేది అడ్వాన్సులు. అది ఇంటి ఓనర్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మెటీరియల్ తెప్పించుకొని వర్క్ చేయించుకుంటూ ఉంటాం. కాబట్టి మేమంతా ఒక అన్నదమ్ముల్లాగా ఇప్పటిదాకా పని చేసుకుంటా కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు వాళ్ళు వేరుగా చేసేసి మాట్లాడారు, మమ్మల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడారు. తాపీ వెనక గుండు వెనక ఏముందని చెప్పేసి మాట్లాడారు. తాపీ గుండు అంటే తాపీ గుండు లేకపోతే జీవితాలే లేవు, బిల్డింగే నిలబడదు. మా డిమాండ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళు రేట్లు ఇంత పెంచితే కాదు, పాత రేట్లే చేయాలి. ఇంకొకటి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అందరు కాదు, సెంట్రింగ్ వాళ్ళు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద బడాబాబులు కూడా ఉన్నారు. బడాబాబులు మాట్లాడారు, వాళ్ళ లబ్ధి పొందడం కోసం మాట్లాడారు. కానీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. రేట్లు అంత రేట్లు అయితే కష్టము, వాళ్ళు ఏదో 5% పెంచుకుంటే పర్వాలేదు, వాళ్ళ రేట్లు పెంచుకున్నందుకు మాకు బాధ లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి 5వ IEEE వైర్లెస్ యాంటెన్నా అండ్ మైక్రోవేవ్ సింపోజియం 2వ రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భారతదేశంతో పాటు విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా దేశానికి చెందిన ప్రొఫెసర్ ఫిల్ వెనిజియా, డాక్టర్ సుధాకర్ రావు, కె రావు, డాక్టర్ సతీష్ శర్మ, డాక్టర్ జావాద్ సిద్దికి, కెనడా ప్రొఫెసర్ దేశో మందేసిమ్, తైవాన్ డాక్టర్ సిజే రెడ్డి, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో పి ఆండ్రియోల్లి, ప్రొఫెసర్ జవాద్ సిద్దికి, కెనడా ప్రొఫెసర్ డి బాతోష్ గుహా, కోల్కతా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ IEEE మానవ సంక్షేమం కోసం సాంకేతికత వినియోగంపై ప్రత్యేక ఆసక్తి కలిగించే యువ విద్యార్థుల కార్యక్రమం నిర్వహించారు. తద్వారా విద్యార్థుల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు విశాఖపట్నంలోని డాక్టర్ వేదుల సమీర్ చక్రవర్తి, BVRIT నర్సాపూర్కు చెందిన డాక్టర్ జయశ్రీదాస్ మరియు డాక్టర్ సతీష్ రామాచౌదరి నాయకత్వం వహించారు. పాఠశాల విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక ఇంజనీరింగ్, ఆవిష్కరణలు మరియు సామాజిక బాధ్యతలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహాల వినియోగం, సైనిక మరియు రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈరోజు మరో ప్రధాన ఆకర్షణగా ధృవ స్పేస్ సహకారంతో నిర్వహించిన క్యూబ్సాట్ లైవ్ ట్రాకింగ్ డెమాన్స్ట్రేషన్ నిలిచింది. ఉపగ్రహాలను ప్రత్యక్షంగా ట్రాక్ చేసే విధానాన్ని వీక్షించిన విద్యార్థులు శాటిలైట్ కమ్యూనికేషన్, అంతరిక్ష సాంకేతికతల మౌలిక అంశాలను తెలుసుకుని విశేష ఆసక్తి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సమావేశాలు, స్టూడెంట్ డిజైన్ కాంటెస్ట్ కార్యక్రమాలు, PhD మరియు MTech విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు, ఇంజనీరింగ్లో మహిళలు మరియు యువ నిపుణుల ఆధ్వర్యంలో నెట్వర్కింగ్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పురస్కారాలు మరియు సేవా అవార్డులు అందజేశారు. కార్యక్రమాల్లో భాగంగా 8 ప్రత్యేక సాంకేతిక సెషన్లు మరియు 4 ఆహ్వానిత ఉపన్యాసాలు నిర్వహించబడ్డాయి. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ నిపుణులు ఇంటెలిజెంట్ రిఫ్లెక్టింగ్ సర్వీసెస్, ఎనర్జీ హార్వెస్టింగ్, బయోమెడికల్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్, అధునాతన
యాంటెన్నా వ్యవస్థలు, ఏరోస్పేస్ సాంకేతికతలు వంటి అత్యాధునిక పరిశోధన అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే మాట్లాడుతూ వామ్స్ 2026 ద్వారా విద్యార్థులు మరియు అధ్యాపకులు అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పరిశోధకులు, పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మాట్లాడి విద్య, ఇంటర్న్షిప్, ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవచ్చని తెలిపారు. వామ్స్ 2026 జనరల్ చైర్ డాక్టర్ బిఆర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ సింపోజియంలో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ విద్యాసంస్థల పరిశోధకులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దుబే, అన్ని విభాగాల అధిపతులు, విద్యార్థులు మరియు అధ్యాపకులు, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ పాల్గొన్నారు. And all the students present here. Myself Manideep. I'm a senior engineer at Dua Space Private Limited. So I'll keep it casual and try to speak much in Telugu. So most of the students will be understanding. నేను ధృవ స్పేస్లో లాస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నాను. నేను ఎక్కువగా శాటిలైట్స్ ఎట్లా తయారు చేస్తారు, శాటిలైట్స్తో ఏమేమి చేయొచ్చు, శాటిలైట్స్ మొత్తం మనము అంతరిక్షంలో స్పేస్లోకి పంపించిన తర్వాత వాటితో ఎట్లా పనిచేస్తాం. బికాజ్ యూఆర్ ఆల్ స్కూల్ స్టూడెంట్స్, యూ హ్యావ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెద్దగా మీరు ఏమవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా సైంటిస్ట్ కానీ లేదంటే ఒక ఇంజనీర్ కానీ ఇంకా ఏదన్నా పెద్ద స్థాయికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు ఏమేమి టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి అది తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనకి ఈ ఈవెంట్. సో ఖచ్చితంగా ఇలాంటి సమయంలో మనం అందరూ కూడా క్లాప్స్తో బీవీఆర్ఐటీ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలపాలి. రాజు గారికి, విష్ణురాజు గారికి, ఆదిత్య విశ్వ గారికి, మన ప్రిన్సిపల్ దుబే గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే మై ఫ్రెండ్ జనరల్ చైర్ గారు. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ కాలేజ్ పెట్టినప్పుడు ఎంతో మందికి అడవిలో కాలేజ్ ఏం పెడుతున్నారా అని అనుకున్నారు. కానీ మట్టిలో ఏదో బలం ఉంది. ఇంతమంది చిన్నారులకి ఎంతో మంది పెద్దలు ప్రపంచం అంతటినీ కూడా ఇక్కడ పరిచయం చేసి ఒక డాన్స్ మీద తీసుకొచ్చాం. ఇది చిన్న విషయం కాదు, ఏదో శక్తి ఉంటుంది ఇక్కడ. అలాంటి శక్తివంతమైన మట్టిలో ఇంతమంది ముందు మనందరూ కూర్చున్నామంటే ఖచ్చితంగా మనందరూ అదృష్టవంతులం. సో ఈ కార్యక్రమం ఏదైతే ఇప్పటి నుంచి చివరి వరకు స్టార్ట్ అవుతుందో, IEEE నుంచి ఒక చిన్న పిల్లవాడు ఏం నేర్చుకోవచ్చు, చాలా ఆశలు, కోరికలు ఉంటాయి. 6th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్, 6th క్లాస్ పిల్లల చేతులు అయితే చేస్తుంది. సో ఈ శాటిలైట్ అనేది ఈ డిప్లాయర్ లోపల ఉంటుంది. లోపల ఒక స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది. సో వాట్ డస్ ఇట్ డూ అంటే, నా రాకెట్ అనేది స్పేస్లో వెళ్ళాక మై రాకెట్ విల్ గివ్ సిగ్నల్ టు దిస్ మెకానికల్ బాక్స్. ఇవ్వగానే it will open. లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. If you see it, I can push it. So it is pushed inside. So when it is in orbit, the door will open, will launch into space. Understood? లైట్ అనేది ఒక దగ్గర ఉంటుంది లేదా తిరుగుతుంది. సో ఇందాక మీకు రిషికేష్ స్టార్టింగ్ చెప్పారు, ఏంటి శాటిలైట్ అనేది లియోలో ఉంటుంది. ఎప్పుడు నా శాటిలైట్ అనేది అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకో శాటిలైట్ చాలా దూరం ఉంటుంది, అక్కడ నుంచి డేటా తీసుకుంటుంది. కానీ నా శాటిలైట్ అనేది ఆ ఒక్క టైంలో ఒక్క దగ్గరే ఉంటుంది. కరెక్ట్? వాట్ ఇఫ్ నాకు డేటా అన్ని సైడ్ నుంచి రావాలి అంటే అర్త్లో కంప్లీట్ 360 కంప్లీట్ ఏదైతే స్పియర్ ఉందో ఆ స్పియర్ నుంచి ఒకటేసారి వాట్ ఇఫ్ ఐ గెట్ మీట్ విత్ ఆల్ ద డేటా. రామచంద్రపురం డివిజన్ పరిధిలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో HMWS డిప్యూటీ జనరల్ మేనేజర్ శివన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో రామచంద్రపురం డివిజన్లో డ్రైనేజ్ సమస్య తీవ్ర రూపం దాల్చిందని తెలిపారు. డ్రైనేజ్ సమస్యల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారుల బాధ్యతని పేర్కొంటూ డ్రైనేజ్ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలా నరసింగరావు, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గురువారం శివంపేట మండల కేంద్రంలోని ఉసిరికపల్లి గ్రామంలో పోతరాజుల బాలేష్ అనే రైతు తన 4.5 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలను సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు
రైతులు సాగు చేస్తున్న పంటలను జిల్లా కలెక్టర్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న వరి, కూరగాయలు, పండ్ల తోటలు మరియు ఇతర పంటలను పరిశీలించి రైతుతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడంలో సేంద్రీయ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రైతులు తయారు చేస్తున్న జీవామృతం, ఘనజీవామృతం, వర్మీ కంపోస్ట్, సేంద్రీయ కషాయాలు తదితర సహజ ఎరువుల తయారీ విధానాలను కలెక్టర్ పరిశీలించారు. పంటల ఎదుగుదల, దిగుబడి పరిస్థితులు, సాగు ఖర్చులు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు మరింత ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సాంకేతిక సూచనలు అందిస్తూ సేంద్రీయ సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు వేదికల ద్వారా సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఆదర్శ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసి ఇతర రైతులకు ప్రేరణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు ధృవీకరణ, బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించి సేంద్రీయ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సేంద్రీయ వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్, మండల వ్యవసాయాధికారి లావణ్యం, సాంకేతిక వ్యవసాయాధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి సౌజన్య మరియు రైతులు పాల్గొన్నారు. విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళటం ఇప్పుడు మన దగ్గర ఆర్గానిక్ సర్టిఫికేషన్ సీడ్ సర్టిఫికేషన్ వాళ్ళు మన గవర్నమెంట్. మేము ఇప్పుడు తినేటి కుంకుమ శాలి, పోయినసారి కూజి పట్టాలియా, అంతకుముందుకు మైసూర్ మల్లిక, కేరళ రెడ్డు, ఇట్లా 28 రకాలు పండించినమ్మా. ఢిల్లీకి కూడా 28 రకాలు కొండపోయినా. 4 రకాలంటాం. అది ఇప్పుడు ఎవరికైనా స్త్రీలకు కానీ పురుషులకు కానీ స్టోన్స్ ఉన్నప్పుడు అది మనం వంట చేసుకొని తింటే చాలా పని చేస్తుంది. మాకు తింటే అంత పని చేస్తుంది. ఇలా ఈ కాండం ఇట్లుంటుందని మేము అది ఇప్పుడు 10-12 ఏళ్ళకు అట్నే చేస్తాం. ఇప్పుడు అట్లా ఇప్పుడు మొత్తం 13 రకాలు ఉంటుందమ్మా. మళ్ళీ మాది నాటేసేటినాడు మా చుట్టాలు కనీసం 20-18 మంది వస్తారు. మొత్తం కొత్త బట్టలు వేసుకొని వస్తారు. అందులో ఎర్రలు చూపిస్తావా? అదే గడ్డపార తీసుకుంటాం. విజయ్ ఉన్నాయి మీకు చూపిస్తాం. ఇప్పుడు బనానా ఉన్నాయి, ఈత పండ్లు ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగోస్ ఈ రోజే పనస పండు పడ్డది, అవన్నీ టేస్ట్ చూడండి. ఇప్పుడు మనం వీళ్ళు 34 ఉంటాయి అమ్మ వాల్స్. జైపూర్ వాళ్ళు పిడి చేసినప్పుడు ఒకటే వాల్ పెట్టిరు. నేను ఇండియాలో 40% తిరిగిన. 2004 అనిల్ కుమార్ సింఘాల్ సార్ వచ్చి ఓపెన్ చేసిపోయాడు 2004లో. అప్పటి నుంచి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు 100 మంది రావచ్చు కలెక్టర్లు. ఇక సారాసంతలు అయితే 1022 ఏళ్ళలో అన్నీ వస్తాం. నాతో పాటు 2 లేబర్ కానీ మా పిల్లల్ని కానీ పిలుచుకొని పొలంలో మొత్తం తిరుగుకుంటూ వస్తాం. ఇవి అక్కడ కూడా స్ప్రే చేస్తావా? అక్కడ కూడా స్ప్రే చేస్తాం. ఇవి మొత్తం అదేమో ఓన్లీ బేసల్ డోస్. ఇవి వరి పొలానికి యూజింగ్ యాస్ బేసల్ డోస్ యాజ్ వెల్ యాస్ టాప్ డ్రెస్సింగ్ ఫర్ దీస్ వెజిటబుల్స్. మెదక్ జిల్లా ముదిరాజ్ హక్కుల సాధన సమితి అధ్యక్షునిగా తూఫాన్ మండలం దాతరపల్లి గ్రామస్తుడు పెట్ల సాయిబాబా నూతనంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు వారికి అధికారికంగా జారీ పత్రాన్ని అందించారు. పెద్ద చెరువు కట్ట హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జంగడి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కులాన్ని బీసీ డి నుండి ఏలోకి మారుస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి అది అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు. గత 40 ఏండ్ల నుంచి రాష్ట్రంలో ముదిరాజులు పోరాటం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వాలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో ముదిరాజులు ఏకతాటిపైకి వచ్చి ఓటు ద్వారా ప్రభుత్వాలు బుద్ధి చెప్తామని అన్నారు. ఇందులో ముదిరాజ్ హక్కుల సాధన ఉపాధ్యక్షులు జిల్లెడ సుధాకర్, ప్రధాన కార్యదర్శి సుతార్ రాజు, పడిగే ప్రశాంత్, గుమ్మడి జనార్దన్, వెంగలి వెంకటేష్ స్వామి తదితరులున్నారు. సాధన సమితి ఆధ్వర్యంలో మన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించడం జరిగింది. మెదక్ జిల్లాలో పర్యటించిన తర్వాత అనేక సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలను, చెరువుకుంటల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి ప్రతి జిల్లాలో కమిటీలు, అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గాన్ని నియమిస్తున్నటువంటి క్రమంలో మరి ఈరోజు మెదక్ జిల్లాలో కూడా పర్యటించిన క్రమంలో ఇక్కడ పిట్ల సాయిబాబా గారిని ఈ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. త్వరలోనే మరి పూర్తి స్థాయి కమిటీని, మెదక్ జిల్లా కమిటీని నియమించబోతా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నిత్యం మా దృష్టికి ఇక్కడ
ప్రతినిధిగా ఉండాలి కాబట్టి మా పిట్ల సాయిబాబా గారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర కమిటీ చేరవేసే విధంగా పనిచేస్తారని తెలియజేస్తూ ఇది ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ నిమిషం నుంచే మరి పరిగణలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పిట్ల సాయిబాబా గారి దృష్టికి అదేవిధంగా రాష్ట్ర కమిటీ దృష్టికి చేరవేయాలని తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాల సమస్యలపైన కూడా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ముదిరాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చి 70 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. 1956లో ప్రారంభమైనటువంటి ముదిరాజుల పోరాటము మరి వాళ్ళ ఆకాంక్ష బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలనేటువంటి పోరాటము నేటికి కొనసాగుతూ ఉంది. నాటి నుండి ప్రభుత్వాలు ముదిరాజులను మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఎవరొచ్చినా కూడా ఎన్నికల సమయంలో మరి మిమ్మలను బీసీ డి నుంచి బీసీ ఏకు మార్చి మేము న్యాయం చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పి మరి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి ముదిరాలకు తీరని అన్యాయం చేస్తూ మరి ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి మరి ఏది లేకుండా మరి బీసీ ఏలోకి మార్చకుండా అన్యాయం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. మరి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ముదిరాజులు కానీ మత్స్యకారులకు కానీ సబ్సిడీ కింద వాహనాలు మరి లోన్లు ఇస్తూ మరి ముదిరాజులను ఆర్థికంగా బలపరచడానికి మరి ఉచితంగా మరి మేము పోరాటం చేద్దామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక జిల్లాలలో మరి ముదిరాజులకు మత్స్యశాఖలో సభ్యత్వాలు ఇవ్వకుండా మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎక్కడ కూడా ఆంక్ష లేనటువంటి సభ్యత్వాలను ఇచ్చి మత్స్యశాఖలో ప్రతి ఒక్కరికి గుర్తింపునివ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి కనుక జరగలేదనుకో మేము ఏమాత్రం కూడా ఉపేక్షించము. ఇంకొక 2 సంవత్సరాన్ని ప్రభుత్వం ఉంది, ఇక మా పోరాటం మొదలు పెడతాము. ఖచ్చితంగా ముందే నిన్ను గద్దె దిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై ముద్రాజ్, 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 జై ముద్రాజ్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో పంచాయతీ కార్మికుడు గద్దె నాగరాజు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 2న గ్రామంలో విద్యుత్ స్తంభానికి లైట్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో నాగరాజు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ గురువారం ఉదయం మృతి చెందారు. నాగరాజు మృతి వార్త తెలియగానే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మేమున్నామంటూ భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఎక్స్గ్రేషియా అందేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమాచారం అందుకున్న తోఫ్రాన్ సీఏ వెంకట్రాజగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ జ్యోతి ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్, ఉప సర్పంచ్, పోలీసుల హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి సమయంలో గాంధీ హాస్పిటల్లో మరణించారు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళ కుమారుడు మన భార్య పిటిషన్ మీద దాని మీద విచారణ చేపట్టి ఈరోజు ఈఎంఈ గురించి గాంధీ దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు ఇష్యూ ఏమి ఉంటే అది క్లియర్ చేయడం ఫోన్ చేసి వాళ్ళకి లైట్ వేయాలని పిలిపించింది. నేను ముందు కంబాలకు లైట్ నువ్వు వేయకు, ఆయననే వేయని వేయకు అని చెప్పిన. మన జ్వరం వచ్చింది, ఎప్పుడు కంబాలు ఎక్కలేడు, నిన్ను ఎక్కని ఎక్కిపిస్తుండు అని చెప్తే కంబం ఎక్క నిచ్చెన్నే పట్టుకుంటా అని చెప్పిండు. చెప్పిపోయాడు. వీడికి వచ్చినాక ఎక్కి కరెక్ట్ పని చేయలేదు, అట్లనే ఎక్కిపించి పక్కన తీసి నేను పని చేసి వస్తాను కరెంట్ దేనికి ఎక్కబడ్డాడు. మళ్ళీ నాకు అంబులెన్స్ తీసుకోబోతుంటే కూడా ఎంబడి రాలేదు. కనీసం ఆటోలో కూడా లేవట్ వేయలేదు. రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. కనీసం ఒకనాడు వచ్చి ఆయన అడ్మిట్ చేసే రోజు దాచుకొని ఉన్నాడు. ఆడికెళ్ళి మళ్ళా అటెంకి రాలేదు, చూడలేదు. ఆయన లోకల్ అల్లే ఉంది. ఆయన జీపీ వర్కర్ సర్పంచ్ పని చెప్పిండు. పని చెప్పినాక మధ్యాహ్నం ఫోన్ చేసిండు పెట్టమని. పెట్టినాక పోచేయకు 3 గంటలకేమో ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే పోచేయమని అంటే ఇప్పుడు కాదు దాకానికి వచ్చి వస్తున్నాను నేను, ఇప్పుడు పెట్టుడు కాదు రేపు పెట్టుకుందాం అన్నాడు. అయినాక 10 నిమిషాలు అయినాక మళ్ళీ అయినంత ఆయన ఫోన్ చేసి ఫుట్బాల్ పెట్టారు. పక్కకు తీసిరు, తప్పు తీసిరు. ఇవన్నీ
గూగుల్ పెట్టమన్నాడు ఆయన 10 నిమిషాలు ఫోన్ చేస్తే 10 నిమిషాలు నేను ఇవాళ పెట్టుడు కుదరదు రేపు పెడదామని అన్నాడు. అన్నాక 10 నిమిషాలు అయినాక ఆయనంతలో ఆయన ఫోన్ చేసి సర్పంచ్ బుగ్గలు పెట్టమంటుండు. ఇప్పుడు అర్జెంట్గా రా అడగాలి అంతే. పాడం తీస్తాడా ఏం చేస్తాడు అంతే. న్యాయం కావాలి అంతే. మేము పరిస్థితులున్నా పాడం తీస్తాడా మేమే తీయాలా అంతే. పాడం తీస్తా నేనైతే. మా అయ్య వచ్చిండు వచ్చిండు మేము ఎట్లా పట్టుకోవాలి చెప్పండి సార్ మీరు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో గుడిసెల్లా వాన మస్తు పడ్డది మొత్తం గుడిసె గిన్నెలు పెట్టుకొని పండుకున్నా నేను ఒక అని. ఏం చేసుకోవాలి సార్ నేను మామూలు వచ్చినాయి. ఆ రోజు పట్టుకో ఉంది కానీ కళ్ళు తెరవలేదు. అప్పుడు మంచిగా ఊరంతా తిరిగి వచ్చినాక నువ్వు పక్కకు తీసుకొచ్చినాక మంచి నువ్వు వస్తావని గ్యారంటీ ఏమి రాగండి రాను గ్యారంటీ. నువ్వు పడ్డ మంచి దగ్గర ఉండవు అగోడే కానీ ఇద్దరికి తెలుగు లేవా మైండ్ లేవా? ఇద్దరు రెండు అన్ని గుడ్లు బంద్ చేస్తానికి ఎక్కాలని వీళ్ళిద్దరికి మైండ్ లేవా చెప్పు? ఇద్దరికి మైండ్ లేవా అన్న? గ్లౌజ్ వద్దు ఏదద్దు 2 లక్షలు ఈయనేస్తాయి. ఈయన జరగకుండా అప్పుడు ఊరంతా తిరిగి వచ్చినాక నువ్వు పక్కకు తీసుకొచ్చినాక మనిషి నువ్వు వస్తావని గ్యారంటీ ఏమి రాగండి రాను గ్యారంటీ. నువ్వు పడ్డ మనిషి దగ్గర ఉండవు అగోడే కానీ ఇద్దరికి తెలుగు లేవా మైండ్ లేవా? ఇద్దరు రెండు అన్ని గుడ్లు బంద్ చేస్తానికి ఎక్కాలని వీళ్ళిద్దరికి మైండ్ లేవా చెప్పు? ఇద్దరికి మైండ్ లేవా అన్న? నిజాంపేట మండలం చల్మడి గ్రామానికి చెందిన వెంకటనారాయణ యాక్సిడెంట్ కావడంతో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ వారి ఊరికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ఉప సర్పంచ్ మహేందర్, రమేష్, నరసింహులు, అబ్బాస్, స్వామి, కనకయ్య, నారాయణ, సురేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ నమస్కారం.